సార్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీ అచీవ్మెంట్స్ ఏంటి, మీరు రాసిన పుస్తకాలు ఏంటి, మీరు మాట్లాడే మాటలేంటి, వస్తువుల్లో మెడికల్ ఇన్స్క్రిప్షన్ ఉంటామేంటి సార్? మనకు కనిపించడం లేదు అంటే మన కన్ను చూడలేకపోతుంది అని అర్థం, లేదు అని కాదు. శ్రీరాములు వారిని దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు. ఈజ్ బయోలాజికల్ అండ్ బాండ్ అండ్ థాట్ అపాన్ దిస్ ఎర్త్. ఆయన అపార మేధ, ఉన్నత విలువతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి. ఆయన చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం. రామాయణంతో కోట్ల మందికి దారి చూపించిన అతని కన్నా గురువు ఎవరు? తన సీత కోసం సముద్ర మధ్యలో వంతెన కట్టిన అతని కన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? చూపుతోనే మనసులో మాటను చెప్పే అతని కన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? తండ్రి మాటని జవదాటిని అతని కంటే గొప్ప సూత్రధారి ఎవరు? నిత్య ఆరోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతని మించిన డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతని మించిన వీరుడెవరు? నా కోసం పోరాడద్దు. వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెప్తూ పిల్లలను పెంచాలి. ఆ రోజు కోసం పోరాడండి. పోరాడతారా? అయితే కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతని మించిన రాజు ఎవరు? హోమయాగాలతో వర్షం కురిపించిన అతని కన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు? తన మాటకు ఎదురు చెప్పని వీరులైన హనుమ, లక్ష్మణ, సుగ్రీవులు వారి సైన్యానికి అతని కంటే సూత్రధారి ఎవరు? అతను ఒక ఫైటర్, టీచర్, వారియర్, వాట్ నాట్. ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. ఈజ్ అరైజ్ ఎటర్నల్. ఈజ్ మోర్ దెన్ గాడ్ టు మీ.